ఓం శాంతి 14/4/1983 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సంపన్న ఆత్మ సదా స్వయంతో మరియు సేవతో సంతుష్టంగా ఉంటుంది. ఈరోజు దూరదేశ నివాసి పిల్లలను కలుసుకునేటందుకు పిల్లల సాకార లోకంలో సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకొని పిల్లలను మరియు పాత ప్రపంచాన్ని కూడా చూస్తున్నారు. పాత ప్రపంచం అనగా అలజడి ప్రపంచం. బాప్దాదా అలజడి ప్రపంచ శోభను చూసి పిల్లల అచంచలమైన స్థితిని చూస్తున్నారు. ఈ అలజడి దృశ్యాలన్నీ పిల్లలు సాక్షిగా చూస్తున్నారు. ఆటలోని ఈ దృశ్యాలు తమ అచంచలమైన స్వీట్ హోమ్ను, మధురమైన ఇంటిని, తమ నిర్విఘ్న మధురమైన రాజధానిని ఇంకా ఎక్కువగా స్మృతినిప్పిస్తున్నాయి. మన ఇల్లు, మన రాజ్యం ఏమిటి? ఇప్పుడు మళ్ళీ ఏ రాజ్యం రానున్నది? అంతేకాక ఇక ఏ ఇంటికి వెళ్ళనున్నాము అన్నది గుర్తుకు వస్తోంది. ఈరోజు బాప్దాదా ఈ దృశ్యాన్ని చూసి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. వీరందరూ అలజడి ప్రపంచంలో ఉండి ఈ దృశ్యాన్ని ఎప్పటి వరకు చూడాలి? బ్రహ్మబాబాకు పిల్లలు కొద్దో గొప్పో సహించాల్సిన దృశ్యాన్ని చూసి ఇప్పుడే అందరినీ వతనంలోకి పిలవాలి అని మనసులోకి వస్తోంది. ఈ విషయం ఇష్టమేనా? ఎగరగలరా? ఏ విధమైన త్రాళ్ళు మొదలైన వాటితో అయితే మిమ్మల్ని మీరు బంధించుకోలేదు కదా? ఏ విధమైన ఆకర్షణతో రెక్కలు బలహీనంగా అయితే లేవు కదా? ఆకర్షణల వలన రెక్కలు ఎక్కడ అతుక్కుపోయి లేవు కదా? ఇప్పుడు ఇటువంటి తయారీలు చేయబడి ఉన్నాయా? బాప్దాదా అయితే ఒక్క సెకండ్లు ఎగురుతారు. మీరు తయారవుతూ ఉండిపోతే తయారుగా ఉన్నారు కదా? అయితే ముందు 2 విషయాలను స్వయాన్ని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. 1. సంపూర్ణ స్వతంత్రాత్మగా ఉన్నానా? పురుషార్థ వేగంతో నా అంతకు నేను సంతుష్టంగా ఉన్నానా? మీ సంతుష్టతతో పాటు మీ స్వంత శ్రేష్ఠ స్థితిని గురించి, మీ సంపర్కంలోకి వచ్చే సర్వాత్మల నుండి సంతుష్టతకు రెస్పాండ్ లభిస్తోందా? బదులు. 2. సేవ విషయంలో సిద్ధి లభిస్తోందా? తమ రాజ్యానికి చెందిన రకరకాల ఆత్మలు అంటే రాజ్య అధికారులు, రాయల్ ఫ్యామిలీకి చెందిన అధికారులు, రాయల్ ప్రజలకు చెందిన అధికారులు మరియు సాధారణ ప్రజలకు చెందిన అధికారులు, అన్ని రకాల ఆత్మలను సంఖ్యను అనుసరించి కావలసినంత మందిని తయారు చేశారా? చేయించేవారు తండ్రి అయినా చేసే పిల్లలని నిమిత్తంగా చేస్తారు. ఎందుకంటే కర్మఫలం ప్రాలబ్ధంగా లభిస్తుంది. నిమిత్తంగా ఈ పిల్లలే కర్మలు చేయాలి. సంబంధంలో బ్రహ్మబాబా జతలో పిల్లలే రావాలి. తండ్రి ఏమో అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. కావున ఇటువంటి చెకింగ్ చేసుకొని అప్పుడు చెప్పండి తయారుగా ఉన్నారా? కార్యాన్ని సగంలో అయితే వదిలేయరాదు కదా? అంతేకాక సంపన్నంగా కాకుండా, కర్మాతీతంగా అవ్వకుండా ఆత్మ తండ్రితో పాటు వెళ్ళలేదు. సమానంగా అయిన ఆత్మలే బాబా జతలో వెళ్తారు. తోడుగా వెళ్ళాలా లేక వెనుక వెళ్ళాలా? శివుడి ఊరేగింపులు అయితే రాకూడదు కదా? ఇప్పుడు చెప్పండి తయారుగా ఉన్నారా? లేక ఏదైనా చూ మంత్రం ఆట జరగాలి అని అనుకుంటున్నారా? శివ మంత్రమే చూ మంత్రం. ఆ మంత్రం అయితే లభించింది కదా? బ్రహ్మబాబాకైతే పిల్లలకు ఏ కష్టము కలగరాదు అని చాలా చింత ఉండేది. కష్టమైందా లేక మనోరంజనమైందా? ఈరోజు చాలా వర్షం పడిన కారణంగా టెంట్లు మొదలైనవన్నీ పడిపోయాయి. టెంటు కదిలిందా లేక మనస్సు కూడా కదిలిందా? మనస్సు అయితే గట్టిగా ఉంది కదా? ఏమవుతుంది, ఎలా వెళ్తాము అన్న అలజడైతే లేదు కదా? కొంచెమైనా క్రొత్త విషయాన్ని చూడాలి కదా? ఆబులోని వర్షాకాలాన్ని మీరందరూ ఎప్పుడు చూసి ఉండరు. ఇది కూడా కొంచెం అనుభవం అవుతోంది. పర్వతాలపై పడే వర్షం కూడా చూడాలి కదా? ఇది కూడా ఒక రమణీయ దృశ్యాన్ని చూశారు. త్వరగా వెళ్ళిపోవాలి అనే సంకల్పం అయితే రావడం లేదు కదా? ఇది కూడా మంచిదే. ఆఖరి రోజున తుఫాను వచ్చింది. వెళ్ళి ఏమేం చూశారో ఆ క్రొత్త సమాచారాలను మీ ఊళ్ళకెళ్ళి వినిపిస్తారు కదా? వినిపించే సమాచారంలో రమణీయత అయితే వస్తుంది కదా? అయినా అందరూ అచంచలంగానే ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా చాలా జరగాలి. ఇదైతే ఏమీ లేదు. ఇది కూడా తత్వాల పరివర్తనకు గుర్తు. దీనిని చూసి ఏ విధంగా తత్వాల వేగం తీవ్రమవుతూ ఉందో అదేవిధంగా
స్వపరివర్తన వేగం కూడా తీవ్రంగా ఉండాలి, మంచిది. ఇలా సదా స్వపరివర్తనలో తీవ్ర గతితో నడిచేవారికి స్వయం సంపూర్ణత ద్వారా సేవా కార్యాన్ని సంపన్నం చేసేవారికి సదా సాక్షి తనపు స్థితిలో స్థితులై అలజడి పాత్రను కూడా రమణీయమైన పాత్రగా భావించి అచంచలంగా ఉండి చూసేవారికి ఇటువంటి సదా శక్తిశాలి శ్రేష్ఠాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్దాదా కలయిక ఫస్ట్ గ్రూప్తో సదా సాక్షి తనపు స్థితిలో స్థితులై ఉంటూ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తున్నారా? సాక్షి స్థితి సదా డ్రామాలో హీరో పాత్రను అభినయించడంలో సహయోగిగా అవుతుంది. ఒకవేళ సాక్షితనం లేకుంటే హీరో పాత్రను అభినయించలేరు. హీరో పాత్రధారుల నుండి సాధారణ పాత్రధారులుగా అయిపోతారు. సాక్షి తనపు స్థితి సదా డబల్ హీరోగా చేస్తుంది. ఒకటి హీరా అంటే వజ్ర సమానంగా చేస్తుంది, రెండవది హీరో పాత్రధారిగా చేస్తుంది. సాక్షితనం అనగా దేహానికి అతీతంగా ఆత్మ యజమానత్వ స్థితిలో స్థితులై ఉండడం. దేహంతో కూడా సాక్షి మరియు యజమాని. ఈ దేహంతో కర్మలను చేయించేవారు, చేసేవారు కాదు. ఇలాంటి సాక్షి స్థితి సదా ఉంటోందా? సాక్షి స్థితి సహజ పురుషార్థాన్ని అనుభవం చేయిస్తోందా? ఎందుకంటే సాక్షి స్థితిలో ఏ విధమైన విఘ్నాలు లేక కష్టాలు రావు. ఇదే ముఖ్యమైన అభ్యాసం. సాక్షి స్థితికి చెందిన మొదటి మరియు చివరి పాఠం ఇదే. ఎందుకంటే అంతిమంలో ఎప్పుడైతే నలువైపులా అలజడి కలుగుతుందో ఆ సమయంలో సాక్షి స్థితి ద్వారానే మస్తకం మధ్యలో కూర్చొని ఆ స్థితిలో స్థితమైతేనే విజయులుగా అవుతారు. కావున ఇదే లెసన్ను పక్కా చేసుకోండి, మంచిది. రెండవ గ్రూప్తో సదా తమను సంగంయుగి శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? సంగం యుగం శ్రేష్టమైన యుగం, పరివర్తన అయ్యే యుగం, ఆత్మ పరమాత్మల మిలన మేళా జరిగే యుగం. ఇలా సంగం యుగ విశేషతలను గురించి ఆలోచించినట్లయితే ఎన్ని విశేషతలున్నాయి. ఈ విశేషతల స్మృతిలో ఉండి సమర్థంగా అవ్వండి. ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్వరూపం స్వతహాగానే తయారవుతుంది. కావున జ్ఞాన మననం చేస్తూ ఉండండి. మననం చేయడం వలన శక్తి నిండుతుంది. ఒకవేళ మననం చేయకపోతే కేవలం వింటూ వినిపిస్తూ ఉంటే శక్తి స్వరూపంగా అవ్వరు, కానీ వినిపించే స్పీకర్గా అవుతారు. మననం చేసే పిల్లల చిత్రాన్ని భక్తిలో కూడా చూపించారు. ఎలా మననం చేయాలో ఆ చిత్రం గుర్తు ఉందా? విష్ణువు చిత్రాన్ని చూడలేదా? విశ్రాంతిగా శయనించి మననం చేస్తున్నారు. స్మరణ చేసి మననం చేసి హర్షితమవుతున్నారు. కావున ఇది ఎవరి చిత్రం? శయ్య పైన ఎలా ఉందో చూడండి. సర్పాన్ని శయ్యగా చేసుకున్నారు, అనగా వికారాలు అనే సర్పం ఆధీనమైపోయాయి. వాటిపై నిద్రించారు. క్రింద ఉన్న వస్తువులు ఆధీనమవుతాయి. పైన యజమాని ఉంటాడు. మాయా జీతులుగా అయిపోతే నిశ్చింతగా ఉంటారు. మాయతో ఓడిపోయే చింత కానీ యుద్ధం చేసే చింత కానీ లేదు. కావున నిశ్చింతగా ఉండి మననం చేస్తూ హర్షితమవుతున్నారు. ఆ విధంగా మాయాజీతులుగా అయ్యామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఏ వికారము దాడి చేయరాదు. రోజు క్రొత్త క్రొత్త పాయింట్లు స్మృతిలో ఉంచుకొని మననం చేసినట్లయితే చాలా ఆనందం కలుగుతుంది. ఆనందంగా ఉంటారు. ఎందుకంటే తండ్రి ద్వారా ఇవ్వబడిన ఖజానాలను మననం చేయడం వలన అవి తమవిగా అనుభవం అవుతాయి. ఉదాహరణకు మొదట భోజనం వేరుగా ఉంటుంది, తినేవారు వేరుగా ఉంటారు. కానీ జీర్ణం చేసుకుంటే అదే భోజనం రక్తంగా ఈ శక్తి రూపంలో తమదిగా అయిపోతుంది. అలాగే జ్ఞానం కూడా మననం చేయడం వలన తమదిగా అయిపోతుంది. మా ఖజానా అని అనుభూతి అవుతుంది. థర్డ్ గ్రూప్తో అందరూ తమను సదా శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? శ్రేష్టమైన ఆత్మ అనగా ప్రతి సంకల్పము, మాట, కర్మ సదా శ్రేష్టంగా ఉండాలి. ఎందుకంటే సాధారణ జీవితం నుండి బయటపడి శ్రేష్ఠ జీవితంలోకి వచ్చేశారు. కలియుగం నుండి వెలువడి సంగమ యుగంలోకి వచ్చేశారు. ఎప్పుడైతే యుగం మారిందో జీవితం మారిపోయింది. జీవితం మారింది అంటే అన్నీ మారిపోతాయి. ఇలాంటి పరివర్తనను మీ జీవితంలో చూస్తున్నారా?
ఏ కర్మ అయినా నడవడికైనా సాధారణమైన వారి వలె ఉండరాదు. వారు లౌకికంలోని వారు, మీరు అలౌకికమైన వారు కావున అలౌకిక జీవితం గడిపేవారు లౌకిక ఆత్మల కంటే అతీతంగా ఉంటారు. సంకల్పాలు కూడా సాధారణమైనవా లేక అలౌకికమైనవా అని చెక్ చేసుకోండి. సాధారణంగా ఉంటే సాధారణతను చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ఎలాగైతే ఏదైనా పదార్థం మీ ముందుకు వచ్చినప్పుడు ఇది తినే యోగ్యమైనదా, తీసుకోదగినదిగా ఉందా అని చెక్ చేస్తారు. ఒకవేళ తీసుకోదగ్గది కాకుంటే తీసుకోరు, వదిలేస్తారు. అలాగే కర్మ చేసేందుకు ముందే కర్మను చెక్ చేసుకోండి. సాధారణ కర్మలను చేస్తూ చేస్తూ జీవితం సాధారణ జీవితంగా అయిపోతుంది. ఆ తర్వాత ప్రపంచంలోని వారు ఎలా ఉంటారో అలాగే మీరు కూడా వారితో కలిసిపోతారు. అతీతంగా అనిపించరు. అతీతత్వము లేకపోతే తండ్రికి ప్రియంగా కూడా ఉండరు. ఒకవేళ అప్పుడప్పుడు మాకు తండ్రి ప్రేమ అనుభవం అవ్వడం లేదు అని అనిపిస్తే ఎక్కడో అతీతంగా అవ్వడంలో లోపముంది, ఎక్కడో ఆకర్షణ ఉంది అని భావించండి. అతీతంగా అవ్వకుంటే తండ్రి ప్రేమ అనుభవం కాదు. తమ దేహం కానీ, సంబంధం కానీ, ఏదైనా వస్తువు కానీ, స్థూల వస్తువు కూడా యోగాన్ని తెంచేందుకు నిమిత్తం అవుతుంది. సంబంధాలలో ఆకర్షణ ఉండదు కానీ తినే పదార్థాలపైన, ధరించే వస్తువులపైన ఆకర్షణ ఉంటుంది. ఏ చిన్న వస్తువైనా చాలా గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. కావున సదా న్యారాపన్న అతీతంగా అనగా అలౌకికంగా ఉండాలి. ఎలాగైతే వారు మాట్లాడుతూ నడుస్తూ గృహస్థంలో ఉంటారో అలా మీరు కూడా ఉన్నట్లయితే తేడా ఏముంది? కావున ఎంత పరివర్తన చేసుకున్నాము అని మిమ్మల్ని మీరు చూసుకోండి. లౌకిక సంబంధంలో కోడలైనా అత్త అయినా అందరినీ ఆత్మగానే చూడండి. కోడలు కాదు ఆత్మ. మనస్సులో ఇలా భావించాలి. ఆత్మను చూడడం వలన సంతోషమైన ఉంటుంది, లేక దయ అయినా కలుగుతుంది. పాపం ఈ ఆత్మ నిస్సహాయులై పరవశమై ఉంది, అజ్ఞానంలో ఉంది, తెలియని స్థితిలో ఉంది. నేను జ్ఞానయుక్తాత్మను కావున ఏమీ తెలియని ఆ అజ్ఞానాత్మ పైన దయ చూపించి నా శుభ భావన ద్వారా మార్చి చూపిస్తాను అని భావించాలి. మీ వృత్తి దృష్టిలో మార్పు రావాలి, లేకపోతే పరివారం పైన ప్రభావం పడదు. కావున వృత్తి మరియు దృష్టి మారడమే అలౌకిక జీవితం. అజ్ఞానులు చేసే పనిని మీరు చెయ్యలేరు. సాంగత్య రంగు మీకు అంటుకోరాదు. స్వయాన్ని చూసుకోండి. నేను జ్ఞాని ఆత్మను, నా ప్రభావం అజ్ఞానుల పైన పడుతుంది. ఒకవేళ పడకపోతే శుభభావన లేదు. మాట్లాడడం వలన ప్రభావం పడదు. సూక్ష్మ భావన ఏదైతే ఉంటుందో దాని ఫలం లభిస్తుంది. మంచిది. 4వ గ్రూప్ వారితో ప్రతి అడుగులో సర్వశక్తివంతుడైన తండ్రి జతలో ఉన్నట్టుగా భావిస్తున్నారా? ఎక్కడ సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారో అక్కడ సర్వశక్తులు అంటే సర్వప్రాప్తులు స్వతహాగా ఉంటాయి. ఎలాగైతే బీజం ఉన్నట్టయితే అందులో వృక్షమంతా ఇమిడిపోయి ఉంటుందో అలా సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నట్లయితే సదా సంపన్నంగా, సదా తృప్తిగా, సదా మిక్కిలి ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఎప్పుడు ఏ విషయంలోనూ బలహీనులుగా అవ్వరు. ఎప్పుడు ఏ ఫిర్యాదు కంప్లైంట్ చేయరు. సదా కంప్లీట్గా అంటే సదా సంపూర్ణంగా ఉంటారు. ఏం చేయాలి, ఎలా చేయాలి కంప్లైంట్స్ ఉండవు. తోడుగా ఉంటే సదా విజయులుగా ఉంటారు. తండ్రిని ప్రక్కకు పెట్టినట్లయితే చాలా పొడవైన లైన్ ఉంది. ఒక్క ఎందుకు అనేది క్యూను తయారు చేస్తుంది. కావున ఎప్పుడు ఎందుకు, ఏమిటి అనే క్యూ ఏర్పడరాదు. భలే భక్తుల ప్రజల క్యూ ఏర్పడాలి కానీ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల క్యూ ఏర్పడరాదు. ఆ విధంగా సదా తోడుగా ఉండే వారే తోడుగా వెళ్తారు. సదా తోడుగా ఉన్నాము, తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము. ఇదే వాగ్దానం పక్కాగా ఉంది కదా. చాలా కాలం నుండి ఉన్న లోపం అంతిమంలో మోసం చేస్తుంది. ఒకవేళ ఏదైనా లోపం అనే తాడు ఉండిపోతే ఎగరజాలదు. కావున అన్ని త్రాళ్లను చెక్ చేసుకోండి. పిలుపు వస్తే చాలు. సమయం అనే విజిల్ మ్రోగింది, వెంటనే వెళ్ళిపోవాలి. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం ఉంటుంది. ఎక్కడైతే తండ్రి సహాయం ఉంటుందో అక్కడ కష్టమైన కార్యం ఏది ఉండదు, జరిగి ఉంది. 5వ గ్రూప్తో సదా తమను మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేస్తున్నారా?
ఈ స్వరూప స్మృతిలో ఉండడం వలన ప్రతి పరిస్థితి, ఇది పరిస్థితి కాదు, ఒక సైడ్ సీన్ అని అనుభవం అవుతుంది. పరిస్థితిగా భావించడం వలన గాబరా పడతారు, కానీ సైడ్ సీన్ అనగా దారిలోని దృశ్యాలు కనుక సహజంగానే దాటేస్తారు. ఎందుకంటే దృశ్యాలను చూసినప్పుడు సంతోషం కలుగుతుంది, గాబరా పడరు. కావున విఘ్నాలు కావు. విఘ్నాలు ముందుకు వెళ్ళేందుకు సాధనాలు. పరీక్షలు క్లాసును ముందుకు తీసుకెళ్తాయి. కావున ఈ విఘ్నాలు, పరిస్థితులు, పరీక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు వస్తాయి. ఇలా భావిస్తున్నారు కదా. ఎప్పుడైనా ఏ విషయం గురించైనా ఇదేమిటి ఇలా జరిగింది, ఎందుకయింది అని ఆలోచిస్తారు. ఇలా ఆలోచించడంలోనే సమయం పోతుంది. ఆలోచించడము అనగా ఆగడం. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఆగిపోరు. తమ జీవితంలో సదా ఎగిరే కళను అనుభవం చేస్తారు. 6వ గ్రూప్తో వరదాత అయిన తండ్రి ద్వారా సర్వ వరదానాలు ప్రాప్తించాయా? తండ్రి ద్వారా అన్నింటికంటే ముఖ్యమైన ఏ వరదానం లభించింది? ఒకటేమో సదా యోగీ భవ, రెండవది పవిత్ర భవ. కావున ఈ రెండు విశేషమైన వరదానాలను సదా జీవితంలో అనుభవం చేస్తున్నారా? యోగి జీవితాన్ని తయారు చేసుకున్నారా, లేక యోగాన్ని జోడించే యోగీలుగా ఉన్నారా? యోగాన్ని జోడించే యోగులు 2-4 గంటలు యోగాన్ని జోడిస్తారు, తర్వాత సమాప్తం. కానీ యోగి జీవితం అనగా నిరంతరం. కావున నిరంతర యోగి జీవితం ఉందా? అదేవిధంగా పవిత్ర భవ అనే వరదానం లభించింది. పవిత్ర భవ వరదానం ద్వారా పూజ్యాత్మలుగా అయిపోయారు. యోగీ భవ వరదానం ద్వారా సదాశక్తి స్వరూపంగా అయిపోయారు. కావున శక్తి స్వరూపం మరియు పవిత్ర పూజ్య స్వరూపం రెండింటి స్వరూపులుగా అయిపోయారు కదా. సదా పవిత్రంగా ఉంటున్నారా? అప్పుడప్పుడు కాదు కదా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక్కరోజు అపవిత్రంగా అయినా వారు అపవిత్రుల లైన్లోకి వచ్చేస్తారు. కనుక పవిత్రత లిస్టులో ఉన్నారా? ఎప్పుడూ క్రోధమైతే రావడం లేదు కదా. లోభము లేక మోహము రావడాన్ని పవిత్రత అని అంటారా? మోహం అపవిత్రత కాదా ఏంటి? ఒకవేళ నిర్మోహులుగా అవ్వకపోతే స్మృతి స్వరూపులుగా కూడా అవ్వలేరు. ఏ వికారాన్ని రానివ్వకండి. ఎప్పుడైతే ఏ వికారాన్ని రానివ్వకుండా ఉంటారో అప్పుడు పవిత్ర మరియు యోగి భవని అంటారు. బాప్దాదా పిల్లలందరిపైన ఆశ ఉంచుకుంటారు. ప్రతి పుత్రుడు దృఢ సంకల్పం చేయాలి. వ్యర్థాన్ని ఆలోచించడం, వ్యర్థాన్ని చెయ్యము అంటే వ్యర్థాన్ని ఆలోచన చేయము, వ్యర్థం పనులు చేయము. ఈ వ్యర్థం అనే రోగాన్ని సదా కొరకు సమాప్తం చేస్తాము. ఈ ఒక్క దృఢ సంకల్పం సదా కొరకు సఫలతామూర్తులుగా తయారు చేస్తుంది. సదా సావధానంగా అంటే అప్రమత్తంగా ఉండాలి, అనగా వ్యర్థాన్ని సమాప్తం చేయాలి. మంచిది. ఓం శాంతి.